హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ వ్లాగ్స్. ఈ టెంపుల్ ఏంటి, ఈ చెట్టు ఏంటి అని అనుకుంటున్నా. ఏం లేదు, ఐనవోలు మల్లన్న టెంపుల్ దగ్గర. ఫస్ట్ అయితే మేము ఐనవోలు మల్లన్న టెంపుల్కి వెళ్ళే దారిలో మర్రి ఊడల చెట్టు ఉంటుంది అనమాట. చెట్టు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసి ఆ అమ్మవారిని మొక్కుకున్న తర్వాతనే ఐనవోలు టెంపుల్కి ఎంటర్ అవుతాం అన్నమాట. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది లోపల, టెంపుల్ లోపల అన్నమాట. మేము బయట బోనం చేసుకున్నాము. బోనం చేసుకొని తర్వాత లోపలికి టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. శ్రీ మల్లికార్జున స్వామిని అనేసి లోపల పట్నం వేస్తామన్నమాట. చిన్న పట్నం. సో పట్నాలు వేస్తున్నారు. ఈ పట్నం వేపించేటప్పుడు అట్లా చుట్టూ కూర్చున్నాం అనమాట మేమందరం. అక్కడ ఒగ్గోళ్ళు ఉంటారు కదా, ఒగ్గోళ్ళని మనం పిలుచుకొని టికెట్ తీసుకొని పట్నం వేపిస్తున్నాము స్వామివారికి. దాంట్లో 2 వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ ఏమో బియ్యంతో అట్లా జాకెట్ ముక్క బియ్యంతో పట్నం లాగా వేసి, పోల్ లాగా వేసి కొబ్బరికాయ, డబ్బులు, నిమ్మకాయ పెడతారు. తర్వాత ఆ పట్నము పాట వాళ్ళు అంటే పూజించిన తర్వాత దాన్ని మొక్కుకున్న దేవుణ్ణి మొక్కుకున్న తర్వాత సో ఇప్పుడు పట్నం వేస్తున్నారు ఆ తాత. చూడండి, ఫస్ట్ అయితే అదేంటిది పచ్చ అన్నమాట. పచ్చ ఈ ఆకుపొడి, ఈ పొడి ఏంటంటే మన అడవి ఆకుపొడి ఏంటంటే మనము బతుకమ్మకి తంగేడు పువ్వు పెడతాం కదా, తంగేడాకు అన్నమాట. అది తంగేడాకును తీసుకొచ్చి ఆకును ఎండబెట్టి పొడి చేస్తారు. సో ఆకు పచ్చతోటి, ఆకు పొడితోటి ఫస్ట్ ఆకు పొడి వేసిన తర్వాత మన బియ్యం పిండితోటి ముగ్గు అంటే పట్నం వేస్తున్నారు. ఆ పట్నం కూడా చూడండి, డిజైన్ వేరే వేరే ఉన్నది. ఆ వైట్ తెల్ల పిండితోటేమో ఒక డిజైన్ లాగా ఉంది. మళ్ళీ లోపల పసుపుతోటి, అంటే పసుపు అన్నారు, బండారి అంటారు అక్కడ. ఆ బండారితోటేమో వేరే డిజైన్ అది చూసారా. తర్వాత లోపల త్రిశూలం లాగా మళ్ళీ ప్లస్ ఇట్లా మనం డమరూకం ఉంటాయి కదా, డమరూకం షేప్ లాగా డిజైన్గా అంటే ముగ్గు వేశారు బియ్యం పిండితోటి. వేసిన తర్వాత ఆ పట్నం మీద పసుపు అంటే మధ్యలో గౌరమ్మ, ఎండి కుడుక, ఖర్జూర, 1 రూపీ కాయిన్ గౌరమ్మని కూడా చేయమంటారు. గౌరమ్మ చేసుకోవాలి. గౌరమ్మని ఒక కొబ్బరి వక్కలు పెట్టాలి, ఎండిన కొబ్బరి వక్క, ఒక జాతి ముక్క కూడా పెట్టాలి. తర్వాత డబ్బులు ఇవ్వమంటారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మనము ముందే అంటే లోపల దర్శనంకి వెళ్ళే ముందే మనము దారాలతోటి మనం కంకణాలు కట్టుకోవాలి. ఏంటంటే దానికి మామిడాకు అవి ఏం కట్టద్దు, ప్లెయిన్ దారమే కంకణాలు లాగా యూజ్ చేస్తారన్నమాట, పసుపు రాసి. సో అవే కంకణాలు కట్టిన తర్వాత స్వామివారికి పట్నం పాట పాడుకుంటూ పట్నము పూజ చేస్తున్నారు. సో మాకు చిన్న కోడలు అక్కడ పడుతుంది. నిద్ర వచ్చేవరకు కొంచెం టైర్డ్ అయిపోయింది. మేము బోనం చేసుకొని లోపలికి వచ్చేవరకు చాలాసేపు ఆడి టైర్డ్ అయిపోయింది. సైలెంట్ కూర్చునే వారికి అంత చప్పుడు అవుతున్నా కూడా పడుకుంటుండే. నేనైతే తర్వాత పట్నం పాట పాడుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, డమరుకం కొట్టుకుంటూ పట్నం అయితే ఐనవోలు మల్లికార్జున స్వామి వారికి అయితే పట్నం వేసి సమర్పించినాం. తర్వాత దర్శనం చేసుకున్నాం. మాకు చాలా మంచిగా అయిపోయింది దర్శనం. ఈజీగా, రష్ అయితే ఉంది, నార్మల్గా ఉండే రష్ అయినా కూడా మాకు ఫ్రీ దర్శనం లాగా లోపలికి అంటే దేవుని దగ్గరికి గుమ్మం దాకా తీసుకెళ్ళారు. గుమ్మం దాకా తీసుకెళ్ళి ఒక 500 ఇస్తే గుమ్మం దాకా తీసుకెళ్ళి అక్కడ అర్చన కూడా చేయించారు. మాకు అర్చన చేయించుకున్న తర్వాత మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఆగారు అని అంటే, మన దేవుళ్ళు, మన కుల దేవుళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పేర్లతోటి, దేవుళ్ళ పేర్లతోటి, మన పేర్లతోటి వాళ్ళకి దేవుళ్ళ అంటే స్వామివారికి చెప్పమంటే చెప్తారన్నమాట. ఒక్కొక్క పేరు మీద అది గోళ్ళు పాట పాడుకుంటూ మన పేర్లు చదువుతారన్నమాట.
అలాగే మన పేర్లు ఫస్ట్ మన పేర్లు చదివిన తర్వాత దేవుళ్ళ పేర్లు కూడా చదువుతారు. ఒక్కొక్క పేరు చెప్తే ఏంటంటే 10 రూపీస్ ఇవ్వాలంట. సో మేమైతే అన్ని పేర్లు చదివిన తర్వాత అప్పుడు ఒకటేసారి మనీ ఇచ్చాము. కానీ ఎక్కడ చూసినా మనీ 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 మనీ, టికెట్కి మనీ, పట్నం మీద మనీ. మన తర్వాత మన దేవుళ్ళ పాట మన పేర్లు చెప్పి పాడాలని చెప్పినా కూడా మనీయే వాళ్ళకి. ఏంటంటే మనము అయినగోలికి కొమరెల్లి వెళ్ళాలంటే డబ్బులు మాత్రం ఖచ్చితంగా మన చేతిలో పట్టుకొని వెళ్తేనే మంచిగా, కట్టలు పట్టుకొని పోతేనే మాత్రం అక్కడ స్వామివారికి ఏమైనా పూజ చేసుకోగలుగుతాము. ఇక్కడ ఏంటంటే మేము బయట ఆ దేవునికి అంటే గుడి పక్కన మేము ఒక చెట్టు కింద ఆగి బోనం చేసాము. ఇది చూడండి, బోనంకి ప్రసాదం పెట్టిన తర్వాత ఈ స్వామివారికి బయట ఒగ్గోలు కూడా వేరే ఉంటారు. వాళ్ళని పిలిచి ఆ స్వామివారికి మన బోనము చెల్లిస్తున్నాం అన్నమాట. సో చెల్లించేటప్పుడు వాళ్ళ పాట పాడుకుంటూ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. ఏంటంటే పట్నం వేయరు, కానీ మేము లోపల పట్నం వేసాం కాబట్టి బయట పట్నం వేయకుండా ఓన్లీ బోనం చెల్లించడమే. బోనం చెల్లించేటప్పుడు కూడా టికెట్ మళ్ళీ వాళ్ళకి కూడా ఒగ్గోళ్ళకి కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. తర్వాత చెల్లించిన తర్వాత ఇక్కడ కూడా దేవుళ్ళ పేర్ల మీద అప్పచెప్తారు. మన పేర్లు కూడా అప్పచెప్తారు స్వామివారికి. మళ్ళీ అందరినీ చల్లగా చూడండి మేము స్వామి అనేసి వాళ్ళ భాషలో వాళ్ళ అంటే మంత్రాల్లాగా వాళ్ళ పాటలాగా పాడుకుంటూ స్వామివారికి అయితే బోనం అప్పు చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి తీర్థం ఆరగించుకున్న తర్వాత బోనంని మనము దాంట్లో మనం ఒక దాంట్లోనైతే బెల్లన్నం వండాము, ఒక దాంట్లోనేమో పసుపు అన్నాము. పైన చిన్న చిన్న చెంబులు ఉన్నాయి కదా, దాంట్లో ఒక దాంట్లో పచ్చి పులుసు మన చింతపండుతోటి, ఇంకో దాంట్లోనేమో కర్రీ చిక్కుడుకాయ, వంకాయ, మిర్చి, టమాటో, కాకరకాయ, అల్లం గడ్డ అన్నమాట, అల్లం పేస్ట్ కాదు. ఇవి వేసి స్వామివారికి మనము బోనం చేయాలి. చేసిన తర్వాత స్వామివారికి బోనం అప్పచెప్పేసిన తర్వాత మేము ఆ ప్రసాదము తినేసి మళ్ళీ మొత్తం సదురుకొని తర్వాత మళ్ళీ కొమరెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కి బయలుదేరామన్నమాట నైట్. సో మేము అక్కడికి వెళ్ళే వరకు మాకు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మేము ఇంట్లో నుంచి లేట్గా బయలుదేరాము. సో అక్కడికి వెళ్ళే వరకు నైట్ అయినా కూడా కొమరెల్లిలో మాత్రం చాలా బాగా రష్ ఉన్నారు. ఇది మల్లికార్జున, ఇది కొమరవెల్లి స్వామి టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ పైన మేము ఏంటంటే నదర్పట్నం వేస్తున్నాము. అక్కడ 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. కింద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు ముందు వేసేది చిన్న పట్నము, ఆ తర్వాత మధ్యలో ఒక పెద్ద పట్నం వేస్తారు. ఇది మేము మాత్రం పైన స్వామి ముందే వేస్తాము, అది నదర్పట్నం అంటారు అన్నమాట. సో నదర్పట్నం టికెట్ అక్కడైతే 250 ఉంది. సో టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ పట్నం వేస్తున్నారు. సేమ్ అక్కడ మనం అయిన వాళ్ళు అయితే పట్నం ఎలా వేసామో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ పట్నం వేశారు. సో పక్కన ఏంటంటే దేవుళ్ళు అంటే వేరే పట్నం వేస్తూ ఉంటే అప్పుడు వేసాను. ఏంటంటే వాళ్ళకి ఎవరైనా దేవుళ్ళు ఉన్నా కూడా దేవుడు ఉంటారు కదా, సో వాళ్ళ పట్నం అయిపోయిన తర్వాత, పట్నం పూజ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఆ పట్నం మీద ఆ దేవుడు వచ్చి ఎగురుతారు అన్నమాట. ఎగిరి ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు దేవుళ్ళు ఎగురుతారు. సో మేమైతే నార్మల్గా ఇక్కడ పట్నం వేస్తూ ఉన్నాము. సో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజరు. ఏది ఆ పొడి తర్వాత ముగ్గు, బియ్యం పిండితో ముగ్గు, తర్వాత బండారితోటి పట్నం వేస్తున్నారు. వేసిన తర్వాత కుంకుమతోటి అటు ఇటు వేశారు. సేమ్ మళ్ళీ ఎండు కొబ్బరి, ఖర్జూరం, గౌరమ్మ, 1 రూపీ కాయిన్, కొబ్బరికాయ, జాకెట్ ముక్క. మనం ఏమైనా ఉండిలో వేయాలంటే స్వామివారికి కళ్ళు కానీ మీసం కానీ ఇవి వేయాలంటే వేయచ్చు. కొందరు ఇల్లు కట్టుకుంటే ఇల్లు గుమ్మ అనేసి వెండితో చేపిస్తారు. తర్వాత పిల్లలు కావాలన్న వారు పిల్లలు అవి వెండితో చేపిస్తారు. చేపించిన స్వామివారికి
అప్పచెప్పాలన్నమాట. సో అది ఉండిలో వేయకముందు మనం ఇక్కడ పట్నం వేస్తాం కదా, పట్నం మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ పేపర్లో ఏంటంటే కండ్లును వేసాం అన్నమాట స్వామివారికి. అవి వేసి పట్నం పూజ అయిపోయిన తర్వాత స్వామి వారి ఉండిలో సమర్పించాము స్వామివారికి. మాదైతే సక్సెస్ఫుల్గా, మాకు నిన్న సండే హాలిడే కదా, సో సండే వెనస్డే రోజే పోతారు మ్యాక్సిమము. ఐలోని అయినా కొమ్మరిల్లు అయినా. సో నిన్న సండే కదా, సో మేము నిన్నే వెళ్ళాము. ఐలోని కొమ్మరి వెళ్ళి ఒకటే రోజులో మేము ఈ స్వామివారి పూజలు పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చాము. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఇంకా మంచిగా అప్లోడ్ ఏమన్నా ఎడిట్ చేయాలి అని అంటే నా కామెంట్ రూపంలో పెడితే నేను దాన్ని చూసుకొని మేము ఎడిట్ చేయగలుగుతాం. సో అక్కడ ఏంటంటే సింగిల్గా పట్నం చేయాలన్నా చేయొచ్చు. సో అట్లా చాలామందిని కూర్చోబెట్టి కూడా చేస్తారు. మా వదినకి ఏంటంటే పట్నం మీద జాకెట్ ముక్క ఇస్తారు ఉంటాయి కదా, అది ఒంట్లో పెట్టారు. మాకు కూడా పెట్టండి అనేసి మా కోడళ్ళు డ్రెస్సులు పట్టారన్నమాట. సో వాళ్ళకి అక్షంతలు వేసారనమాట. ఇదేమో కింద మర్రి చెట్టు అనమాట కుమరవెల్లిలో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో చూడండి, కుమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చాలా మంచిగా అయితే చేసుకున్నాం. మేము ముఖద్వారం నుంచి దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే నార్మల్ దర్శనం చాలా క్యూ ఉండే. సో ఆ దర్శనానికి వెళ్ళాలంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో అది తర్వాత బయట మేము బోనం చేసుకొని వెళ్ళాం కదా, సో ఆ బోనం కూడా స్వామివారికి చెల్లించి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అప్పచెప్పిన తర్వాత మేము అక్కడి నుంచి థ్యాంక్ యూ ఫర్ స్వామివారికి చెల్లించాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.